जगत्याल के सहाफ़ियों की जानिब से आज आरडीओ ऑफिस के रूबरू एहतजाजी मुजाहरा। जगत्याल में आज सुबह सहाफ़ियों की जानिब से मुसलसिल ये तीसरा एहतजाजी मुजाहरा किया गया है। तमाम सहाफ़ियों ने ब्लैक पट्टी लगाकर एहतजाज किया और एक तहरीरी याददाश्त आरडीओ ऑफिस पहुंचकर सुपरिटेंडेंट तफस्सुल हुसैन के हवाले की और इस मौके पर मुतालबा किया कि गुज़िश्ता 25 साल से सहाफ़ी अपनी खिदमत अंजाम दे रहे हैं, लेकिन आज तक इन सहाफ़ियों के साथ नाइंसाफ़ी की गई है। रियासती हुकूमत और मुकामी सियासी कायदीन से मुतालबा किया कि वो जल्द से जल्द सहाफ़ियों के अराज़ी अलर्ट करें और सहाफ़ियों के मसाइल को हल करें। इस मौके पर प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के सहाफ़ियों की कसीर तादाद मौजूद थी। జర్నలిస్ట్ ఐక్యత సుమారు 150 మంది వైద్యులకు గత 30 సంవత్సరాలుగా ఈ విద్య నమ్ముకుని పనిచేస్తున్నాం. సమాజ హితం కోసం పనిచేస్తున్నాం. మా భార్య పిల్లలు సంవత్సరాల వరకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర తీసుకెళ్లి మాకు వచ్చేలా చేస్తారనే ఆశతో మీకు వినతి పత్రం ఇస్తున్నాం సార్. జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత కావాలి 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 చేపట్టిన జర్నలిస్టుల హక్కుల సాధన కోసం చేపట్టిన కార్యక్రమం ఈరోజు ఆడియో ఆఫీస్ లో ఈరోజు 3వ రోజు రీతల జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం. మాకు రావాల్సిన హక్కులు వచ్చేంత వరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం. కాబట్టి మా ఆవేదనను మా బాధలను విన్నవించుకొని మీకు విన్నవించుకుంటున్నాం. ఇది మీరు మా బాధను స్వీకరించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతున్నాం. గత 30 ఏళ్ళుగా ఇళ్ల స్థలాల మంజూరు కోసం అల్పెరగని పోరాటం చేస్తూ ఇక చావో రేవో ఇళ్ల స్థలాలు సాధించడమో లేదా మన వృత్తిని త్యజించడమో అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ 3 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 3వ రోజు ఆర్టీఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి అయ్యా మేము 30 సంవత్సరాలుగా జర్నలిజంలో కొనసాగుతున్నాం, సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అద్దెల్లో ఉంటూ మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మాకు సొంత ఇంటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈరోజు ఆర్టీఓ కార్యాలయంలో జర్నలిస్టులం అంతా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. పాలకులు ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మా సొంతింటి కళ నెరవేరుస్తారనే ఆశతో ముందుకు సాగుతున్నాం. మా బాధను మా ఆవేదనను మీరంతా అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఇంటివారిని చేయాలనే బలమైన దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అయ్యా మేము ఇప్పుడే ఒక నిమిషం మీకు విన్నవించుకుంటాం, మీరు ఒకసారి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. అసెంబ్లీలో సబితమ్మను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే మా బతుకు పోరాటాన్ని పక్కకు పెట్టి మీకోసం ఒక 15-20 నిమిషాలు మా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని మీ సమస్యని మీరు చేసే ఆందోళనని ప్రపంచానికి దృష్టికి తీసుకెందుకు తాపత్రయపడ్డాం. అంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మేము మాకన్నా ఎక్కువ సమాజం కోసమే ఆరాటపడే మా పాత్రికేయుల గురించి మీరు ఎందుకు ఆలోచించరు? దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి, మా దీర్ఘకాల సమస్యను పరిష్కరించండి. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు. ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. प्रेस क्लब तमाम रिपोर्टर्स की जानिब से आज तीसरा दिन है जो हम एहतजाज कर रहे हैं।
रियासती हुकूमत से जगत्याल के तमाम रिपोर्टरों की जानिब से मुतालबा है कि वो जगत्याल के सहाफियाँ जो 20-25 साल से खिदमत अंजाम दे रहे हैं, आज तक उन लोगों को अराजी नहीं दी गई। इसलिए हम रियासती वज़ीर आला रेवंत रेड्डी साहब और मुकामी सियासी कायदीन से अपील करते हैं कि जगत्याल के सहाफियों के लिए अराजी को अलाट करे और इनके मसाइल को हल करे। मैं जो रोजाना हमारे साथ भी इस प्रोग्राम में शिरकत कर रहे हैं, मैं तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ।